అభిమానులంతా ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు. రాజకుమారుడిలా తమ అందమైన హీరో ఉంటాడు కాబట్టి అది తగిన పదమేనని గట్టిగా చెబుతారు. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్స్ అందంగా ఉంటారు. వారి కోసం సినిమాకు 2 సార్లు 3 సార్లు వెళ్లేవారుంటారు. కానీ హీరోల్లో అందంగా ఉండి తన సినిమా అంటే కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా, వారందరినీ థియేటర్లకు రప్పించేలా ఆయన చరిష్మా ఉంటుంది. ఆ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా హిట్టా ఫ్లాపా అనే టాక్తో సంబంధం లేకుండా స్టడీగా 100 కోట్ల కలెక్షన్ సాధించటం అనేది ప్రిన్స్ కి సర్వసాధారణమైపోయింది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో గ్లోబల్ హీరోగా మారనున్నారు. చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించుకుంటూ నిజ జీవితంలో నిజమైన హీరోగా నిలిచిన మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన సంపాదన ఎలా ఉంది? ఆస్తి వివరాలు తెలుసుకుందాం. మహేష్ బాబు ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలకు చేరుకుంది. జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉండటమే కాకుండా హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్ కలిగి ఉన్నారు. ఏపీ, తెలంగాణలో 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. రెయిన్బో ఆసుపత్రులకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వాణిజ్య ప్రకటనలో నటించేందుకు 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు 50 వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అలాగే సినిమాకు 80 నుంచి 100 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు ఆసుపత్రుల్లో తన ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. హైదరాబాద్ లో 40 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. మొత్తంగా ప్రిన్స్ ఆస్తులన్నీ కలిపితే 13,000 కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది.